ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా 5 మ్యాచ్ల సిరీసు బీసీసీఐ నిన్న స్క్వాడ్ అనౌన్స్ చేసేసింది. నేనైతే వీడియో లేట్గా చేస్తున్నా, అదైతే 8:30కి వచ్చేసింది. నేనైతే 15 మెంబర్స్ స్క్వాడ్ ఒక్కసారి చెప్తాను, మీరు కూడా చూడండి. ఫస్ట్ బ్యాటర్స్గా ఉండబోయేది స్కై, కెప్టెన్గా ఉంటాడు. తిలక్ వర్మ, రింకు సింగ్, వీళ్ళు బ్యాటర్స్. ఇంకా వికెట్ కీపర్ అయితే సంజు శాంసన్, ధ్రువ్ జురెల్. కొత్త నేమ్ అయితే చూసాం, ఎందుకంటే జితేష్ శర్మ లాస్ట్ సిరీస్లో అంత గొప్పగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. వాళ్ళైతే బీసీసీఐలో కొత్త ట్రాన్సిషన్ మోడ్ మొదలు పెట్టాలని అనుకున్నారేమో, అందుకు ధ్రువ్ జురెల్ని కన్సిడర్ చేశారు. ఇంకా ఆల్రౌండర్స్గా ఉండబోయేది హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. వైస్ కెప్టెన్ ఇచ్చారు బాపు, ఎందుకంటే అతను T20 వరల్డ్ కప్లో మంచి వికెట్లు తీశాడు, బ్యాటింగ్ చేశాడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆడుతాడు. అందుకు ఆ ప్రమోషన్ వచ్చినట్టుంది. శుభ్మన్ గిల్ అయితే సెలెక్ట్ చేయలేదు. ఇంకా T20కి అక్షర్ పటేలే మెయిన్ క్యాండిడేట్ అని నేను అనుకుంటున్నా. ఇంకా అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందరు ఇంకా వచ్చేసాడు, ఆఫ్ స్పిన్నర్ కదా మెయిన్. ఇంకా బౌలర్స్గా ఉండబోయేది మొహమ్మద్ షమి, అతనైతే కంబ్యాక్ ఇచ్చేశాడు T20లో. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి. ఏదైనా పాజిటివ్ ఉందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, మొహమ్మద్ షమి ఇస్ ద బ్యాక్. ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అంటే డొమెస్టిక్లో అదరగొట్టాడు. ఇప్పుడు ఓడిఐస్లో ఫస్ట్ పోయే కన్నా T20లో ఆడితే 5 మ్యాచ్లు T20 ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక తెలుస్తుంది ఎక్కడ లైన్ లెంత్ వేస్తే వికెట్లు వస్తాయి. ఒక మ్యాచ్ ప్రాక్టీస్గా వస్తుంది అవకాశం. వచ్చిన తర్వాత బాగా యూటిలైజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇండియాలోనే జరుగుతాయి, బాగా తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందర ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు బాగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనం కూడా ఆశిద్దాం. మరి ముఖ్యంగా ఏ గాయాలు జరగకూడదు. ఇంకా బుమ్రా మిస్ అయిన పేర్స్ చెప్తాను. ఫస్ట్ బుమ్రా, సెకండ్ పంత్, గిల్, జైస్వాల్, జితేష్ శర్మ. వీళ్ళ 5గురు మిస్ అయినారు, ఎందుకంటే జైస్వాల్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా టూర్లో అయితే అదరగొట్టాడు. ఇప్పుడైతే కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే ఓడిఎస్లో మెయిన్ కంటెన్షన్లో ఉంటాడు, అందుకు ఇక్కడ కన్సిడర్ చేయలేదు. ఫామ్ అయితే మంచిగా ఉంది. ఇంకా రెస్ట్ వస్తే బాడీకి మంచిది, ఎందుకంటే మనం మేజర్ టోర్నమెంట్ ఆడుతున్నాం కదా, అందుకు అతన్ని పక్కన పెట్టారు. అదైతే మంచి మూనే అని నేను చెప్తాను. ఇంకా గిల్ అయితే T20లో కన్సిడర్ చేయలేదు, అంటే ఇంకా T20 అతను వైస్ కెప్టెన్ కాదని తెలిసిపోయింది. అక్షర్ పటేల్ని అయితే పెట్టేశారు. ఇంకా పంత్కి అయితే అవకాశం లేదు భయ్య, ఎందుకంటే వీళ్ళు గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్, అజిత్ అగర్కర్ ఒకటే థింక్ చేస్తున్నట్టున్నారు, మనకి సెట్ కాడు రిషబ్ పంత్ అనేది. నేనైతే చెప్పడం ముందున్నప్పుడు రోహిత్ శర్మ బిలీవ్ చేశాడు, ఇప్పుడైతే అంత కోచ్ అందరు మాన్నారు కదా, ఇంకా రోహిత్ శర్మ చేసేది ఏమీ లేదు. అతను బాగా ఆడి ఐపీఎల్లో కంబ్యాక్ ఇస్తే చేయాలి, లేకపోతే ఇంకా T20లో చూసే ఛాన్స్ అయితే తగ్గుతుంది రిషబ్ పంత్ అయితే. ఇంకా జితేష్ శర్మ అయితే లాస్ట్ సిరీస్లో అంత గొప్పగా ఆడలేదు, అందుకు అతనికి అవకాశం తగ్గింది, కన్సిడర్డ్ కూడా చేయలేదు. ఇంకా బుమ్రా గురించి ఏం చెప్పాలి భయ్య, వరల్డ్ క్లాస్ బౌలర్. మొన్న ఆస్ట్రేలియా 5th టెస్ట్లో కొద్దిగా ఇంజురీ అయినాడు. ఆ ఇంజురీకి ఇంకా మెడికల్ టెస్ట్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారంట, ఇంకా చెప్పలేదు. అతను ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడతాడా, ఓడిఐ సిరీస్కి ఆడతాడా? ఓడిఐ సిరీస్కి అయితే ఆడాడు. అతనికి ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిదని చెప్తున్నారు. ఐ హోప్ హీ విల్ బెన్నె రికవరీ కావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. బెన్నె అవుతాడని. ఇంకా బుమ్రా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో పోవడం అంటే ఇంపాసిబుల్. ఇంకా మెయిన్ ఇక్కడ చూస్తే వాషింగ్టన్ సుందర్ కన్సిడర్ చేస్తున్నారు, ఎందుకంటే మెయిన్ ఆల్రౌండర్స్ కావాలి కదా, T20లో బాగా సూట్ అవుతుందేమో ఆ స్పిన్నర్ అని తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తికి రీప్లేస్మెంట్ తీశారు, అదైతే గుడ్ మూనే. లేకపోతే వరుణ్ చక్రవర్తికి రీప్లేస్మెంట్ తీసుకున్నారు. ఇంకా హర్షిత్ రాణా కూడా కొత్త సర్ప్రైజ్ వచ్చింది, ఎందుకంటే మొన్నటి వరకు టెస్ట్లలో కన్సిడర్ చేశారు, ఇప్పుడైతే హర్షిత్ రాణాను కూడా తీసుకొచ్చారు T20లో. ఎందుకంటే ఇన్ కేస్ జస్ప్రీత్ బుమ్రా సెలెక్ట్ కాకపోతే, అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ NCA నేషనల్ అకాడమీ క్రికెట్ అసోసియేషన్ ఉంటారు కదా, వాళ్ళు రిపోర్ట్ వస్తే ఫిట్ అయితే హర్షిత్ రాణాని సెలెక్ట్ చేయరు ఓడిఐలో. ఇన్ కేస్ బుమ్రా లేకపోతే ఇతను కన్సిడర్ చేస్తారు
అని నేను అనుకుంటున్నా. మరి ముఖ్యంగా హర్షిత్ రాణా విత్ బాల్తో మంచిగా రాణిస్తాడు. ఇంకా 5 మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఆ వీడియో చేస్తాను. మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మిస్ కాకుండా చూస్తారని నేను అనుకుంటున్నా. ఓడిఐ స్క్వాడ్ అయితే ఇంకా వదలలేదు. వదిలిన తర్వాత మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.